తెలంగాణ జాగృతి నేతృత్వంలో పార్టీ ఎజెండాపై కసరత్తు జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని, మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్ మీడియాతో చిట్చాట్ చేసిన కవిత తనకు ఎవరితోనూ రాజీ లేదని, కొత్త పార్టీ సక్సెస్ అవుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తన ఇష్యూను కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారన్న కవిత, నూతన పార్టీ కేంద్ర కార్యాలయం కోసం ల్యాండ్ చూస్తున్నామని తెలిపారు. డాడీ మోడీ, చిన్న మోడీపైనే తన పోరాటం ఉంటుందని, అయితే తనకు భేషజాలు లేవని, అందరినీ కలుపుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కవిత పార్టీలో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు కవిత. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చిట్చాట్ లో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రధానంగా త్వరలోనే ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆ ప్రాసెస్ జరుగుతోంది. అందులో భాగంగా ముఖ్యంగా పార్టీ ఎజెండాపై కసరత్తు జరుగుతోంది. పార్టీ ఏదైనా పొలిటికల్ పార్టీకి ఎజెండానే ప్రధాన అంశంగా ఉంటుంది కాబట్టి పార్టీ ఎజెండా బ్లూ ప్రింట్ ను పార్టీ ప్రకటించిన రోజే స్పష్టం చేస్తామంటూ కూడా కవిత తెలిపారు. మరోవైపు మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ ఏర్పాటు ఉంటుంది. ఏప్రిల్ నెల చివరి ఆఖరులో లేదా మే నెల మొదటి వారంలో పార్టీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక డాడీ మోడీ, చిన్న మోడీ అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న మోడీపై నా పోరాటం ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఇక ఎవరితోటి రాజీ లేదు, కొత్త పార్టీ సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక పార్టీ పేరు విషయంలో కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ సెట్ అవుతాయి. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నాము. దానికి సంబంధించి కోర్టులో కూడా అన్ని అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయంటూ కూడా తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో నాకున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఈ ఇష్యూను వాడుకుంటున్నారంటూ కవిత తెలిపారు. మరోవైపు శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటన కంటే ముందే జాతీయ స్థాయి నేతలను కలవాలని భావిస్తున్నాను. గతంలో 2014 నుంచి 2019 వరకు లోక్సభ సభ్యురాలుగా పనిచేశాను కాబట్టి జాతీయ స్థాయి నేతలందరితో, జాతీయ స్థాయి పార్టీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలతో పాటు జాతీయ స్థాయి ముఖ్య నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వారిని కలిసి కొత్త పార్టీ ఏర్పాటు విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నానంటూ కవిత అన్నారు. మరోవైపు నూతన పార్టీ కేంద్ర కార్యాలయం కోసం ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నాము, ల్యాండ్ చూస్తున్నాము. కొత్త పార్టీ ఆఫీసు చూసి అక్కడ ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే ఒక ల్యాండ్ చూసుకొని అక్కడ పార్టీ ఆఫీసులు నిర్మాణం చేయాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నామంటూ చెప్పారు. అదేవిధంగా ఎట్లాంటి భేషజాలు లేవు, అందరినీ కలుపుకొని పోవాలని నిర్ణయం తీసుకున్నాము. ప్రజా సంఘాలతో పాటు విశారదన్ మహారాజ్, అదేవిధంగా సిపిఎం పార్టీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీతో కలిసి పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఉద్యమంలో పనిచేసినటువంటి యువతతో పాటు కొత్త తరానికి నూతన రాజకీయ పార్టీలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. పాతవారు గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వారిని ఎక్కువగా పార్టీలోకి తీసుకుంటే వారికి ఉన్నటువంటి నెగిటివ్ అది పార్టీపై, ఆ ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త తరానికి పార్టీలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామంటూ కూడా కవిత స్పష్టం చేశారు. ఇక దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణనే కాదు చాలా చోట్ల నుంచి నన్ను పోటీ చేయాలని అడుగుతున్నారు. పోటీ చేసే అంశాన్ని పక్కన పెడితే ముందుగా పార్టీ ఏర్పాటు చేసి ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లడం పైనే దృష్టి సారించామంటూ కవిత స్పష్టం చేశారు. సవీన్, అంటే బీఆర్ఎస్ తో నా పార్టీ కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తర్వాత కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అనేక పరిణామాలను కవిత పదే చెప్తూ వస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో అందరూ ఊహించింది ఇది. ఎందుకంటే కుటుంబం నుంచి వేరు పడిన తర్వాత, నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను కాబట్టి సమయం వచ్చినప్పుడు ఇతర రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీని కారణం చేసే విషయంలో ఆ విషయాన్ని వాడుకుంటున్నారనే అర్థం వచ్చేలాగా కవిత కామెంట్స్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సవీన్.